శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 13వది సావిత్ర్యోపనిషత్. శ్లోకం: సావిత్ర్యోపనిషద్వేద్య చిచ్చావిత్ర పదోజ్వలం ప్రతియోగి వినుర్ముక్తం రామచంద్ర పదం భజే. సవిత అంటే ఎవరు, సావిత్రి ఎవరు అంటే అగ్ని సవిత అని, భూమి సావిత్రి అని సమాధానం చెప్పబడింది. ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ భూమి ఉంటుంది, అలాగే ఎక్కడ భూమి ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది. ఇలా రెండూ జంటగా ఉంటాయి. సవిత ఎవరు, సావిత్రి ఎవరు అంటే ఇక్కడ వరుణుడు సవిత అని, జలం సావిత్రి అని చెబుతారు. ఎక్కడ వరుణుడు ఉంటాడో అక్కడ జలం ఉంటుంది, అలాగే జలం ఎక్కడ ఉంటుందో అక్కడ వరుణుడు ఉంటాడు. ఈ కారణంగా ఈ రెండు ఒక జంట. సవిత ఎవరు, సావిత్రి ఎవరు అంటే ఇక్కడ సవిత వాయువుగా, సావిత్రి ఆకాశంగా చెప్పబడ్డారు. ఎక్కడ వాయువు ఉంటుందో అక్కడ ఆకాశం ఉంటుంది, ఎక్కడ ఆకాశం ఉంటుందో అక్కడ వాయువు ఉంటుంది. ఈ కారణంగా ఈ రెండూ ఒక జంట. ఇక్కడ యజ్ఞాన్ని సవితిగా, ఛందస్సుల్ని సావిత్రిగా చెప్పారు. ఎక్కడ యజ్ఞం ఉంటుందో అక్కడ ఛందస్సులు, ఎక్కడ ఛందస్సులు ఉంటాయో అక్కడ యజ్ఞం ఉంటుంది. ఈ కారణంగా రెండు ఒక జంట. మరో చోట మేఘం సవితిగా, మెరుపుని సావిత్రిగా చెప్పారు. ఎక్కడ మేఘం ఉంటుందో అక్కడ మెరుపు, ఎక్కడ మెరుపు ఉంటుందో అక్కడ మేఘం ఉంటాయి. ఈ కారణంగా ఈ రెండు ఒక జంట. ఇంకో చోట సూర్యుడిని సవితిగా, స్వర్గాన్ని సావిత్రిగా చెప్పారు. ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ స్వర్గం, ఎక్కడ స్వర్గం ఉంటుందో అక్కడ సూర్యుడు ఉంటాడు. ఈ కారణంగా వీరిద్దరూ ఒక జంట. సవిత ఎవరు అంటే ఇక్కడ మనస్సుని సవితగా, మాటని సావిత్రిగా చెప్పారు. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మాట, ఎక్కడ మాట ఉంటుందో అక్కడ మనసు ఉంటాయి. ఈ కారణంగా ఈ రెండూ ఒక జంట. మరో చోట పురుషుడు సవితిగా, స్త్రీ సావిత్రిగా చెప్పబడ్డారు. ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీ ఉంటుంది, ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పురుషుడు ఉంటాడు. ఆ కారణంగా వారిద్దరూ ఒక జంట. ఈ సవితా సావిత్రి మంత్రానికి మొదటి పాదం బుహ తత్సవితుర్వరేరణ్యం, అగ్ని వరేణ్యం, జలం వరేణ్యం, చంద్రుడు వరేణ్యం అని ఉండగా, రెండో పాదం భువో భర్గో దేవస్య ధీమహి, అగ్ని భర్గుడు, ఆదిత్యుడు భర్గుడు, చంద్రుడు భర్గుడు అని ఉంటుంది. ఇక మూడో పాదం స్వహ ధియో యోనః ప్రచోదయాత్ అని ఉంటుంది. ఎవడు ఈ సావిత్రి మంత్రాన్ని తెలుసుకుంటాడో వాడు మృత్యువుని కూడా జయిస్తాడు. బల అతిబల మంత్రాలకి విరాట్ పురుషుడు ఋషి, గాయత్రి దేవత, ఛందస్సు గాయత్రి, ఆ ఊ మా అక్షరాలు బీజాలు, క్షుధాది నిరసనం అనగా ఆకలి బాధ నివారణం, వినియోగం. ఈ మంత్రానికి క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ అని 6 బీజాక్షరాలతో అంగకరన్యాసాలు చేయాలి. తరువాత ఈ విధంగా ధ్యానం చేయాలి. అమృతం లాంటి ఆర్ద్రమైన కరతలాలు కలిగిన అందరినీ సంజీవుల్ని చేసే సామర్థ్యం కలిగినవి, పాపాలని పోగొట్టడంలో సమర్థమైనవి, వేదసారాలైనవి, కిరణాలు కలిగినవి, భాస్కరాకార శరీరం కలిగినవి అయిన ఆ బల అతిబల అనే బలేశ్వరుల్ని నేనెప్పుడూ భక్తితో స్మరిస్తాను. మూలమంత్రం: ఓం హ్రీం బలే మహాదేవి హ్రీం మహాబలే క్లీం చతుర్విధ పురుషార్థ సిద్ధప్రదే తత్సవితుర్వరాత్మకే హ్రీం వరేణ్యం భర్గో దేవస్య వరదాత్మికే అతిబలే సర్వదయామూర్తే బలే సర్వక్షుద్ భ్రయోపనాశిని ధీమహి ధియో యోనర్జాయతే ప్రచుర్యా ప్రచోదయాత్మకే ప్రణవ అనగా ఓంకారం, శిరస్కాస్మితికే హూం ఫట్ స్వాహ అని ఉంటుంది. ఈ మంత్రాన్ని తెలుసుకున్నవాడు కృతకృత్యుడవుతాడు. చివరికి సావిత్రీదేవి సాలోక్యాన్ని కూడా పొందుతాడు. సామవేదాంతర్గత ఉపనిషత్తులలో 13వది అయిన సావిత్ర్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.